వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్. 2 నెలలకు ఒకసారి జరుపుకునే సమ్మక్క సారాలమ్మ జాతర అమీన్పూర్ మున్సిపాలిటీ ముస్తాబవుతోంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న జాతర మహోత్సవానికి సర్వంగ సుందరంగా పరిసరాలను తీర్చిదిద్దారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొలువు తీరిన శ్రీ 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 సమ్మక్క సారాలమ్మ జాతర మహోత్సవం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. 2 నెలలకు ఒకసారి జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నీలం భిక్షపతి మాట్లాడుతూ, ఈ జాతర మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటారని, వరంగల్ మేడారంలోని సమ్మక్క సారాలమ్మ జాతరను తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మేడారం వెళ్ళలేని వారు ఇక్కడ అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకుంటారని, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రేపు అమ్మవారి గద్దెపైకి సమ్మక్క, ఎల్లుండి సారాలమ్మ గద్దెపైకి చేరుకుంటారని, దీంతో జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. प्रोग्राम्स में जाना है। నేను అమీన్పూర్ నివాసిని, బంధన్కుమ్ము గ్రామము, శ్రీ సమ్మక్క సారక్క ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుని. మేము ఈ యొక్క జాతర జరిపేయబట్టి 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ 20 సంవత్సరాల నుంచి ఒక 5-10 మందితో స్టార్ట్ అయిన జాతర ఈరోజు 1,00,000 మంది పైచిలకు పోయిన సంవత్సరం రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకా భక్తులు ఎక్కువ వస్తారని భావిస్తూ వారికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేసినాము. ఈ ఏర్పాట్లలో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మున్సిపల్ వారికి, రక్షక భటులకు, సిఐ గారికి, అదేవిధంగా మా యొక్క మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా చైర్మన్, మా ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఇచ్చి వారి అనుదండలతోనే నడుస్తున్నాము. ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా మేము జాతర నడిపిస్తాము. అది నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈసారి కూడా మహా ఎత్తున ఈ ఏర్పాట్లను చేసి తలలీలాలకు కానీ, తాగునీటి సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. అదేవిధంగా ఒక బస్సు శానిటైజర్ సంబంధించింది. పోయినసారి అంటే కోవిడ్ సందర్భం ఉండే కాబట్టి శానిటైజర్ అన్నీ చేశారు. ఈసారి కూడా ఒక కాలకృత్యాల కోసం ఒక బస్సును ఏర్పాటు చేస్తాం మున్సిపాలిటీ నుంచి. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ 24 గంటలు పర్యవేక్షణలో ఉంటారు. అదేవిధంగా మేము కూడా అందుబాటులో ఉండి ఇక్కడే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము. రేపు అమ్మవారు సారలమ్మ వస్తుంది, ఎల్లుండి సమ్మమ్మ వస్తుంది గద్దెల మీదకి. 23, 24 తారీఖు దాకా ఉంచి 25వ తారీఖు నాడు వనప్రవేశం జరుగుతుంది.